నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 1. చాలామంది ఫోన్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నిన్న ఇది సేల్కి వచ్చింది అమెజాన్ నుంచి కొన్నాను ఇది నేను. సో ఇది 6GB ర్యామ్ 128GB మోడల్. చాలామంది దీనికి ఓట్ అయితే వేశారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 13,990 రూపాయలు ఉంది. దగ్గర 14,000 రూపాయలకి ఇది మీకు లభిస్తుంది. ఇక్కడ మాత్రం 14,990 రూపాయలు అని రాస్తుంది. ఒకసారి క్విక్గా అన్బాక్సింగ్ చేసేద్దాం, చూద్దాం అసలు లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో టైం వేస్ట్ చేయకుండా. బాక్స్ మీద అయితే మీకు రియల్మీ ఇక్కడ 1 అని ఉంది. సో ఇది ఫస్ట్ ఫోన్. నెక్స్ట్ మనకి రియల్మీ 2 వస్తుందేమో చూడాలి. దీనిలో మనకి మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇది మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. చూద్దాం దాని పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందో. సో ఇక్కడ కూడా మనకి రియల్మీ అని ఉంది. అండ్ ఇక్కడ కవర్ ఉంది. కవర్లో మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఉంది. ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్తో పాటు ఇక్కడ మీకు రియల్మీ అని చెప్పేసి మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ TPU కేస్ అయితే ఒకటి ఉంది. సో ఇది మనకి పర్లేదు, మరి అంత చీప్ క్వాలిటీ కేస్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో రియల్మీ 1 ఉంది. సో ఇది డైమండ్ బ్లాక్. సో బ్యాక్ మీకు డైమండ్ కలర్ టెక్స్చర్ అయితే ఉంటుంది. చూద్దాం తర్వాత ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో మీకు ఇయర్ ఫోన్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇది రీటైల్ బాక్స్, మీకు కూడా ఇదే బాక్స్ వస్తుంది, రివ్యూ యూనిట్ అయితే కాదు ఇది. సో బాక్స్లో అయితే మీకు ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఏమి లేవు. ఛార్జర్ అయితే ఉంది, చూద్దాం. ఇది ఒప్పో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందేమో, లేదు. ఇది మనకు ఓన్లీ అవుట్పుట్ 5V 2A ఛార్జర్. సో ఇది మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ ఫైనల్గా ఇది మైక్రో USB కేబుల్ అనుకుంటా. సో ఇది మనకి మైక్రో USB కేబులే. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫోన్ అయితే ఇక్కడ చూడొచ్చు, రియల్మీ అని రాస్తుంది. సో ఇది మనకి కొంచెం డైమండ్ కలర్లో, డైమండ్ షేప్లో మనకి బ్యాక్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది మనకి గ్లాస్ అయితే కాదు, ఇది ఫైబర్ గ్లాస్. సో మీరు రియల్ గ్లాస్ అయితే అనుకోకండి దీన్ని. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఎవరికి చూద్దాం. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 6" ఫుల్ HD+ డిస్ప్లే లభిస్తుంది. ఇది IPS LCD డిస్ప్లే 8:9 ఎక్స్పర్ట్ రేషియోలో వస్తుంది. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. హీలియో P60 ప్రాసెసర్తో వస్తుంది. GPU వచ్చేసరికి మ్యాలీ G72 GPUతో వస్తుంది. ఇది మీకు 3 వేరియంట్స్లో వస్తుంది. 3GB ర్యామ్ 32GB మోడల్, 4GB ర్యామ్ 64GB మోడల్, 6GB ర్యామ్ 128GB మోడల్. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్, డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 13 MP కెమెరా అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఫ్రంట్ 8 MP కెమెరా అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 3410 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది మనకి ఫోన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకా దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ మీకు చెప్పాను ఆల్రెడీ, డిస్ప్లే 6" డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే పైన మీకు ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ రైట్ సైడ్ మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఒకటి ఉంది, అండ్ స్పీకర్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే ఏమీ లేవు. రైట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది అండ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 MP కెమెరా ఉంది. అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. సింగిల్ ఫ్లాష్తో వస్తుంది. అండ్ కింద మీకు రియల్మీ బ్రాండింగ్ కనపడుతుంది. ఇంకా బాటమ్కి వస్తే మీకు ఒప్పో అని ఉంది. డిజైన్ బై ఒప్పో, అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఇది దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనం సిమ్ కార్డ్స్ పెట్టేద్దాం. 2 సిమ్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది 2 డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. 2 జియో సిమ్లు పెట్టి ఒకసారి మనం చెక్ చేద్దాం డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుందో లేదో. ఫ్రెండ్స్, ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులో మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 జియో సిమ్లు అయితే పెడుతున్నాను. చూద్దాం, పవర్ ఆన్ చేద్దాం ఇంకా. సో ఇక్కడ చూస్తే మనకి 2 సిమ్ కార్డ్స్ అయితే డిటెక్ట్ చేసింది. డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే ఉంది. మనం క్విక్గా సెటప్ చేద్దాం. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఫేస్ని అయితే ఎన్రోల్ చేస్తున్నాను. చూద్దాం ఎలా తీసుకుంటుందో ఫేస్ని అయితే. సో ఫేస్ డేటా అయితే తీసుకుంది. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ ఒప్పో రియల్మీ 1ది. అండ్ ఇక్కడ మనకి 2 సిమ్ కార్డ్స్ అయితే డిటెక్ట్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, జియో 4G అని వస్తుంది. ఒకసారి మనం కాల్స్ కూడా చేసి చూద్దాం. సిమ్ 1 నుంచి చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. వీడియో కాల్ ఉంది అండ్ ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం చూస్తే వీడియో కాల్ ఆప్షన్ కనపడుతుంది అండ్ కాల్ కూడా మనం రికార్డ్ చేయొచ్చు. సేమ్ రెడ్మీ MI UI లాగా మనకి UI అయితే ఉంది. ఫస్ట్ టైం నేను ఒప్పో కలర్ OS వాడడం అయితే. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ సిమ్ నుంచి కూడా చేద్దాం.
సో డ్యూయల్ వోల్టీ అయితే సపోర్ట్ చేస్తుంది, కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది, వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. నేను చెక్ చేస్తాను, చెక్ చేసిన తర్వాత నా ఫుల్ రివ్యూలో వీటికి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇదంతా చాలా బ్లోట్వేర్ అయితే ఉంది, ఫేస్బుక్, WPS ఆఫీస్, అమెజాన్. సో చాలా యాప్స్ అయితే మీకు ప్రీ ఇన్స్టాల్డ్ వస్తున్నాయి, గూగుల్ యాప్స్ ఇవి. అండ్ వీళ్ళ ఓన్ ఓఎస్ ఇది, కలర్ ఓఎస్. సో ఇక్కడ మనకి డిస్ప్లే అయితే కొంచెం కోపుగా ఉంది, మీరు ఇట్లా అంటున్నప్పుడు కొంచెం షార్ప్ అనిపిస్తుంది మీరు టచ్ చేస్తున్నప్పుడు. సో ఇది మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఈ సైడ్స్ మీకు కొంచెం షార్ప్ అయితే ఉంది, డిస్ప్లే కొంచెం పైకి అయితే వచ్చినట్లు మనకు కనపడుతుంది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉంది ఇక్కడ. మీకు స్క్రీన్ రికార్డింగ్ సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం కలర్ ఓఎస్. దీని గురించి నాకు అసలు ఐడియా లేదు, నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. నేను చూసి నా ఫుల్ రివ్యూలో ఏమైనా కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ అబౌట్ ఫోన్. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు, డివైస్ వచ్చేసరికి మనకి రియల్మీ 1 అని ఉంది. అండ్ ఒప్పో కలర్ ఓఎస్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1.0 మీద రన్ అవుతుంది. ప్రాసెసర్ అక్టాకోర్ అని ఉంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్లో మీకు 106GB వరకు మీకు అవైలబుల్ ఉంది. సో చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే కన్జ్యూమ్ చేసింది. నేను గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 106GB వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మీకు మార్చ్లో ఉంది. సో ఇంక మనం ఇప్పుడు మేలో ఉన్నాం, ఏప్రిల్ మే సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇంకా రావాలి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేద్దాం. ఏమీ లేవనుకుంటా, యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ అప్ టు డేట్ అని వస్తుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఏమీ లేవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మనకి CPU ఇది హీలియో P60 ప్రాసెసర్. దీనిలో మనకి 4 పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి, AMCORTEX A73 కోర్స్. అండ్ GPU వచ్చేసరికి మ్యాలీ G72 MP3 GPU. అండ్ ఒకసారి సెన్సార్స్ చూద్దాం, ర్యామ్ కూడా చూద్దాం, ర్యామ్ ఎంత మనకి ఫ్రీగా వస్తుందో. సో ర్యామ్ చూడొచ్చు, మీకు దగ్గర 3GB వరకు మీకు ఫ్రీగా వస్తుంది 6GB ర్యామ్లో. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే యాక్సిలరోమీటర్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ ఉంది, ప్రాక్సిమిటీ ఉంది. సో అన్ని సెన్సార్స్ అయితే మీకు దీనిలో లభిస్తున్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీనిలో మిస్ అవుతుంది మీకు. దాని ప్లేస్లో వీళ్ళు ఫేస్ అన్లాక్ అయితే ఇస్తున్నారు. ఒకసారి మనం ఫేస్ అన్లాక్ కూడా టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి మనం ఫేస్ అన్లాక్ అయితే టెస్ట్ చేద్దాం, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ చూడొచ్చు, మనకి చాలా ఫాస్ట్ ఉంది ఫేస్ అన్లాక్ అయితే. ఒకసారి మనం కళ్ళు మూసుకొని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనం కళ్ళు మూసుకున్నా కానీ అన్లాక్ అయితే అవుతుంది. సో కొంచెం కష్టం ఇట్లా అయితే. సో మనం ఎవరైనా మీరు నిద్రపోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ పడుకున్నాను. సో ఇప్పుడు నిద్రపోతున్నాను, ఎవరైనా వచ్చి నా ఫోన్ అన్లాక్ చేయాలంటే వెరీ ఈజీ. సో చక్కగా మన ఫోన్ అయితే అన్లాక్ చేసుకొని వాళ్ళు వాడుకోవచ్చు. ఇదే ప్రాబ్లం ఫేస్ అన్లాక్స్ తోటి. సో అటెన్షన్ కూడా చూద్దాం, మనం అసలు ఈ ఫోన్ని చూడట్లేదు అనుకుంటే చూద్దాం. సో అటెన్షన్ అయితే బాగానే గ్యాదర్ చేస్తుంది అనుకుంటా. సో మనం చూడకపోతే మాత్రం అన్లాక్ అయితే అవ్వట్లేదు, మనం చూస్తేనే అవుతుంది. సో మనం చూడకపోతే అన్లాక్ అయితే అవ్వట్లేదు, కానీ కళ్ళు మూసుకుంటే అయితే అన్లాక్ అవుతుంది. ఇది మేజర్ ప్రాబ్లం ఈ ఫోన్లో అయితే. సో ఒకవేళ మీరు దీన్ని సెక్యూర్గా తీసుకొని దీన్ని మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పడుకోకూడదు. మీరు పడుకుంటే మాత్రం ఎవరైనా ఈ ఫోన్ని తీసుకొని మీ ఫోన్ అయితే ఎవరైనా అన్లాక్ చేసి మీ ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. సో బెటర్ మీరు పిన్ ఇట్లాంటి పాస్వర్డ్ వాడుకోవడం నా ఒపీనియన్ ప్రకారం. అదే మీరు OnePlus చూసుకుంటే OnePlus చూపిస్తాయి ఇప్పుడు మీకు. OnePlus కానీ హానర్ కానీ నేను చూపించాను మీకు, నేను అన్బాక్సింగ్ చేసిన ఫోన్స్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు దీనిలో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు OnePlus చూడొచ్చు, మనం కళ్ళు మూసుకుంటున్నాను, నేను అన్లాక్ అవ్వట్లేదు, కళ్ళు తెరిచి అన్లాక్ అవుతుంది. మళ్ళీ కళ్ళు మూసుకున్న అన్లాక్ అవ్వట్లేదు, కళ్ళు తెరిచి అన్లాక్ అవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అయితే వీళ్ళు ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి కొంచెం చక్కగా చేయాల్సింది. సో దీనిలో అయితే మీకు ఫేస్ అన్లాక్ అయితే అంత సెక్యూర్ అయితే కాదు, ఫస్ట్ ఇంప్రెషనే మీకు తెలిసిపోయింది అది. అండ్ కాకపోతే ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. నార్మల్గా మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీరు దీన్నే సెక్యూర్గా పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం. ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ ఈజీగా మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఫోన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి కెమెరా కూడా ఓపెన్ చేసి చూద్దాం, కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. బ్యాక్ సైడ్ మీకు 13 MP కెమెరా ఉంది. వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎందుకు స్కిప్ చేశారో అసలు అర్థం కావట్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వచ్చు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ అయినా ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వాల్సింది. సో కెమెరా చూసుకుంటే ఇది వాళ్ళ ఓన్ UI లాగా ఉంది. అండ్ దీనిలో మనకి సింగిల్ కెమెరానే ఉంటుంది, కాకపోతే మీరు బోకే షాట్స్ అయితే తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, సో ఇది టైమర్ అనుకుంటా. సో ఇక్కడ ఇది అనుకుంటా, ఇది బ్యూటీ,
ఈ బోకే షాట్స్ ఎక్కడి నుంచి తీయాలి, సూపర్ వివిడాన్ అండ్ హెచ్డిఆర్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్. సో ఇది మనకి బోకే షాట్ అయితే డెప్త్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో మోడ్లోకి వెళ్దాం, చూద్దాం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో మీరు 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరు 1080p వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది వీడియో విషయానికి వస్తే ఒకసారి నేను కొన్ని ఫొటోస్ అయితే తీసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడొచ్చు మీరు, టైం ల్యాబ్స్ ఉంది అండ్ దీనిలో మనకి స్లో మోషన్ చూస్తాను నేను మొత్తం ఒకసారి చూసి నేను రివ్యూలో నేను మీకు చెప్తాను. కెమెరా రివ్యూలో కెమెరా నేను రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేసుకోవడం మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాను. సో బయట కూడా కొన్ని శాంపిల్స్ అయితే తీస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసరికి ఇక్కడ తీసిన శాంపిల్స్ అండ్ ఇవి వచ్చేసరికి బయట తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి బొకే మోడ్ ఆన్ చేసి తీసాను, బ్యాక్ కెమెరావి. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. కెమెరా గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఒకసారి మనం స్పీకర్ క్వాలిటీ చూద్దాం అండ్ వీడియో క్వాలిటీ కూడా చూద్దాం. నమస్కారం, నా ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 253కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మే 25, 2018, టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు రియల్మీ 1 అయితే సేల్కి వచ్చింది అమెజాన్లో. ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ అయితే బాగానే ఉంది. ఒకసారి మనం సౌండ్ కూడా చూద్దాం. సౌండ్ కూడా నాకు ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించింది. ఒకసారి సాంగ్ ప్లే చేసి చూస్తే మాకు తెలుస్తుంది, చూడొచ్చు. సో స్పీకర్ అయితే మీకు లౌడ్ ఉంది. అండ్ ఒకసారి మనం కేస్ కూడా పెట్టి చూద్దాం ఫైనల్గా కేస్ ఎలా ఉందో ఫోన్కి. సో కేస్ అయితే మీకు ఇలా ఉంటుంది ఫోన్ది. కేస్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ కేస్ వల్ల మీకు ఈ షార్ప్ ఉంది కదా ఎడ్జ్, ఇది మీకు కవర్ అవుతుంది. సో కేస్ పెట్టి యూజ్ చేయడమే మీకు బెటర్ ఈ ఫోన్ అయితే. సో కేస్ కూడా మీకు క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది, మరి అంత చీప్ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ ఒప్పో రియల్మీ 1ది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను దీని కెమెరా రివ్యూ సపరేట్ అయితే చేస్తాను. గేమింగ్ రివ్యూ కూడా చేద్దాం, P60 ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I'll soon make sure. Thanks for watching. Bye bye now.